రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పుల్ల పుల్లగా అలాగే ఎంతో రుచిగా ఉండే అరటికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆంధ్ర స్టైల్ అరటికాయ పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అరటికాయ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే అరటికాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ ఒకటి తొక్క తీసుకుని ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. వాటర్లో ఉప్పు వేసుకుని అందులో వేసుకోండి. ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని పెట్టుకోండి. పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని పెట్టుకోండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, మసాలా కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, బెల్లం 1 టేబుల్ స్పూన్ లేదా పంచదార, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర ఒక చిన్న కట్ట, నూనె 2 లేదా 3 టేబుల్ స్పూన్స్. ముందుగా ఆంధ్ర స్టైల్ అరటికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో లేదా బౌల్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చిని ముందుగా అయినా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ప్రతి కూరలోనూ కరివేపాకు వేసుకుంటే చాలా మంచిది. కరివేపాకు వలన కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అంటే 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన ఉండదు, లేదంటే పచ్చిగా వాసన వస్తుంది. ఇప్పుడు వాటర్లో ఉంచుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోండి. అరటికాయ ముక్కలు ఇలా పొడవుగా కోసుకుంటేనే పులుసు బాగుంటుంది. కూరకైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత అరటికాయ కొంచెం మగ్గి ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే ఈ కారంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయనవసరం లేదు. చింతపండు రసాన్ని పులుపును బట్టి యాడ్ చేసుకోండి. రసం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే మరిగేటప్పటికి ఆ రసం సగం అవుతుంది కాబట్టి వాటర్ను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం బెల్లం ముక్క లేదా కొంచెం పంచదారను యాడ్ చేసుకోండి. పులుపు అలాగే తీపి కలయిక వలన ఈ పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ పులుసులో టమాటాలు యాడ్ చేయనవసరం లేదు. టమాటా వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. అందువలన టమాటాలు వేయకుండానే నార్మల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర లేదా పుదీనా వేసుకుంటే కూర ఎంతో రుచిగా ఉంటుంది. నేను ఫ్లేవర్ కోసం మింట్ లీవ్స్ వేసాను, అంటే పుదీనా ఆకులను వేసాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ అరటికాయ పులుసు. ఈ పులుసు రైస్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ఈ కూరను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.